పార్టీగా మీరు మారారు కాబట్టి అసలైన టీఆర్ఎస్ని మళ్ళీ తెస్తున్నాం, ఉద్యమకారులకు లేకుంటే అమరవీరుల కుటుంబాలకు పెద్దపీట వేస్తాం, మమ్మల్ని జనం నమ్ముతారు, కేసీఆర్ని ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం కదా, ఆయన అధికారంలోకి వచ్చాక మారిపోయారు, అప్పటి నుంచే వాళ్ళు అనేది కూడా మరమనిషి అయింది అప్పటి నుంచే అని. కళ్యాణ్ గారు, అసలు వీళ్ళ పార్టీ పేరేంటండి? టిఆర్ఎస్ఆ లేకపోతే టిఆర్ఎస్ఏనా లేకపోతే రిజిస్టర్ చేసుకున్నారా, రిజిస్టర్ చేసుకోలేదా? వీళ్ళకు ఎలక్షన్ కమిషన్ నుంచి వీళ్ళకు వచ్చిందా? అడుగుదాం, చూపెట్టమని చెప్పండి. మనోజ్ గారు ఒక్క నిమిషం, పవన్ గారు కంటిన్యూ చేద్దాం, ఒక్క నిమిషం మీరు చెప్పాలి, దీనికి చెప్పాక మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. అసలు మీరు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజా జాగృతి, మీకు జాగృతితోటే రికగ్నేషన్ కూడా ఉద్యమంలో, జాగృతిని మీరు పక్కన పెట్టేశారు, వాళ్ళు తెలంగాణను పెట్టినట్టు, వాళ్ళు తెలంగాణను పెట్టారు అన్నట్టు, మీరు జాగృతి లేదు మీ పార్టీ పేరులో, పార్టీ పేరులో జాగృతి లేదు. మీరు చూస్తూ ఉండండి, మేము తెలంగాణ జాగృతిని ఏం పక్కన పెట్టలేదు. తెలంగాణ జాగృతి యాజ్ ఏ ఎన్జిఓ, అప్పుడు ఎన్జిఓనే ఇప్పుడు ఎన్జిఓనే, ఎన్జిఓగా మేము ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాం. తెలంగాణ జాగృతిని మేము ఎక్కడ పక్కన పెట్టలేదు. ఎందుకు వచ్చింది? మీరు ఎన్నికల సంఘం దగ్గర కూడా తెలంగాణ జాగృతి ప్రజా జాగృతి పేరుతోనే అప్లికేషన్ పెట్టారు, 2-3 పేర్లు పెట్టుకున్నాం, అందులో టీఆర్ఎస్ లేదు, అందులో టీఆర్ఎస్ లేదు, 2-3 పేర్లు పెట్టుకున్నామన్నా. సడన్ గా ఏం లేదన్నా, మేము 2-3 పేర్లు పెట్టుకున్నాం, మాకు ఏది కలిసి వస్తుంది అనుకున్నామో. మేము తెలంగాణ మెయిన్ గా మేము అనుకున్నది ఒకటే, మేము తెలంగాణకి మదర్ బోర్డ్ గా ఉండాలనుకున్నాం, కాబట్టి తెలంగాణ అన్న పేరు ఉండాలి అని. ఆమోదం వచ్చిందా మీకు ఎన్నికల సంఘం నుంచి? డెఫినెట్ గా అయిపోయింది. కింద ఏ అసోసియేషన్ కనిపిస్తుంది, ఎందుకు వచ్చింది అది కింద? జెండా కింద అసోసియేషన్ అంటే మీరు చెప్తుంటే వింటున్నా కానీ మాకైతే ఎక్కడ అసోసియేషన్ ఫేస్బుక్ హ్యాండిల్ లో ఉంది. అదే అన్న, ఇంకా మేమంటే మీరు ఎందుకు నేను అడుగుతున్నా అంటే, మధ్యాహ్నం తక్కలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడుతూ ఇదే అన్నారు, అది పార్టీయే కాదు అది ఒక అసోసియేషన్ అన్నారు. అంటే మీ దాంట్లో అసోసియేషన్ ఉంది కూడా, అది మేము తెలుసుకుంటాం, పార్టీలో మేము మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ రోజు మాకు తెలిసింది అయితే టీఆర్ఎస్ అని మాత్రమే తెలుసు, తెలంగాణ రాష్ట్ర సేన అని మాత్రమే తెలుసు. అసోసియేషన్ ఎందుకు వచ్చింది అన్నది, అసలు అసోసియేషన్ అని నేను చూడలేదు. నేను ఈ రోజు దాంట్లో మీరు ఇప్పుడు అడగడం, ఇంతకు ముందు ఇంకొక డిబేట్ లో అడగడం మాత్రమే నేను విన్నాను. తప్పకుండా దాని గురించి కూడా తెలుసుకుంటాం. మేము ఏమంటున్నామంటే, మేము మదర్ బోర్డుగా ఉండబోతున్నాం. వీళ్ళు టీఆర్ఎస్ అనేది వదులుకున్న తర్వాత వీళ్ళకి మళ్ళీ ఎందుకన్నా అంత ఉలికి గుమ్మడికాయలు దొంగ. అది కొంచెం జూమ్ వీలైతే జూమ్ చేయండి, కింద చూడండి తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అనేది చిన్న లైన్ ఉంది, చిన్న లైన్ క్లోజ్ అప్ లో కనిపిస్తుంది. అది ఒకవేళ పాసిబుల్ అయితే కొంచెం దాన్ని హైలైట్ చేయండి. అంటే ఆఫ్ కోర్స్ మీకు ఇంకా తెలియదు అనుకోండి, అది చెప్పినట్టు లేదు దాని గురించి టెక్నికాలిటీ వల్ల పెట్టుకున్నారేమో. అది అదే మాకు దాని గురించి టీఆర్ఎస్ అయితే వాడుతుంది, అది పార్టీ కాదు, అది ఒక అసోసియేషన్. వాళ్ళు తక్కనపల్లి రవీందర్రావు గారు అన్న మాట్లాడేది, ఆయనే అసలు ఆడబిడ్డ గురించి గౌరవం లేకుండా మాట్లాడితే ఆయన మాట్లాడితే మేము వింటాం. ఇక ఆయన ఇంట్లోనే ఫైనల్ గా చెప్పండి, మీరు టీఆర్ఎస్ ను వదులుకున్నారు కాబట్టి మేము తీసుకున్నాము, ఇవాళ తప్పే ఉంది అనేది వాళ్ళ వెర్షన్ కూడా ఫైనల్ గా మీరు చెప్పండి.